ఏం పేరమ్మా? పర్లేదు ఇక్కడ అడుగు జర మీరు పోలీసు వాళ్ళు జరుగుందమ్మా. అందరికీ నమస్కారం అన్న. నా పేరు సుమతి. నేను గత 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామన్న. ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ మేము. ఇది స్లమ్ కాదు, ఇది మా కుటుంబం. మేము కాల్వ దగ్గర ఉండేటోళ్ళం అంటే ఎవరం మేము? మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ వచ్చి బతికేటోళ్ళం మేము. అట్లాంటి వాళ్ళం మా కోసం మేము ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని, ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి. పహానా పట్టతోని మేము కొనుక్కున్నాం. వాళ్ళు మాకు అమ్ముతాయి ఫ్లాట్ల లాగా చేసి 50 గజాలు 100 గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వచ్చి మీలులు గుళ్ళగొడతాం, బుల్డోజర్లు వస్తున్నాయి, మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం? 100 మంది నీకు బలిసిన వాళ్ళు ఉండొచ్చు, మేము 1000 మంది లేని వాళ్ళం ఇక్కడ. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కరం మేమేస్తేనే ఈరోజు నువ్వు గద్ద మీద కూర్చున్నావేమో, కానీ మేము తలుచుకుంటే గద్ద మించి దింపుడు ఒక్క నిమిషం కాదు మాకు. రేవంత్ రెడ్డి అన్న, ఇదొక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి నీ ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఎవరిదో చూసుకుందాం. ఇంతమంది రక్తంతో మీరు చూసుకుంటా అంటే మేము ఊకోము. ప్రతి ఒక్కరం 1 నెల అవుతుంది, 2 నెలల నుంచి మాకు కన్నీటి గాథ. ఎట్లా అంటే మేము ఒకరు నైట్ పడుకుంటామో తెలియదు, రాత్రి 9 నుంచి 2 గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఉన్న ఇల్లులు పోతే ఎట్లా బతకాలి, ఎక్కడ పోయి ఉండాలి? ఆయన ఉంటాడా డబుల్ బెడ్రూమ్లా? ఏ బెడ్రూమ్లో పోయి ఉంటాడు ఆయన? ఆయనను పోయి ఉండమనండి. ఆయన పెళ్ళం నాన్న బిడ్డను తీసుకొని పోయి ఉన్నాక మేము అందరం పోతాం. అప్పుడు వద్దన్నా పోతాం. ఇవి కూలగొట్టుకున్న జాగాలు కాదు, కష్టపడి కట్టుకున్న ఇల్లులు. గజం గజంకి ఇన్ని పైసలు పోసి కట్టుకున్న ఇల్లులు మేము ప్రతి ఒక్కరం. ఈరోజు మహాలక్ష్మి పథకం 6 పథకాలు అని తెచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండు? అవి ఏం చేసిండు అసలుకి? రావడం మేనిఫెస్టోలో ఇవి పెట్టిండు. ఆ మూసిని డెవలప్మెంట్ చేస్తా అని పెట్టనే లేడు. మూసి డెవలప్మెంట్ అంటే ఆ రోజు ఎవరు గెలిపి కూడా గెలిపిపోతుండే. హైదరాబాద్లో ఆయన కోట్లు పడలేవని ఆ కక్షతో చేస్తున్న ప్రణాళిక ఇదే. ఆ రోజు చేసిన ప్రణాళికకి ఈరోజు ప్రతీకారం తీర్చుకొని మా ప్రజలందరినీ ఎట్లా మమ్ము చేయాలి, మూసి దగ్గర డెవలప్మెంట్ చేసుకొని బతకాలని చూస్తుండు. ఎవరికి ఏం చేస్తాడు? 150,000 కోట్లు అంటే చిన్న మాట నాది. ఏం చేస్తుండు? ఒకవేళ డెవలప్మెంట్ చేస్తా అంటే మాకు రావాలి ముందే వచ్చి, అమ్మ ఇట్లా ప్రక్షాళన అవుతుంది, ఇక్కడ ఈ ఇల్లు పోతున్నాయి, అదేం చెప్పలే, ఏం చేయట్లే. రావడం ఇల్లు కూలగొట్టడం అంటే ఎవరు ఒప్పుకుంటారన్నా? ఎవరు ఒప్పుకుంటాం? నేను ఇస్తా నువ్వు నిలబడు. ये जगह हम लोग जहाँ भी लिए सो है, हम लोग खरीदो सो जमीन है। ये किसी के फुकट में लिए सो नहीं है, किसी का खैरात में लिए सो नहीं है। ये हम लोग अपना पट्टा जमीन खरीद के पैसा लगा के हम लोग जमा करे सो पूरा है। ये आज ही नहीं, रेवंत रेड्डी आके बोलता है कि हमारा बुलडोजर लगा दे कि हम लोग खाली कर दो, रात में आके हम खाली कर देना, वो कर देना बोल के हमको डरा रहा है। हम डरने वाले नहीं है, समझ गए? हम काला वेंकटेश अन्ना से गुजारिश करे तो है, काले रंग ना बोले कि तुम डरने की जरूरत नहीं है। इन्होंने आके हमको डराने से हमको डरने वाले घबराने वाले नहीं है। हम सब मिलकर बुलडोजर लाए तो हम लोग सब अपने नीचे हम खुद आएंगे, मगर हम हमारी प्रॉपर्टी को हाथ लगाने नहीं देंगे। चिचा आपका क्या नाम है? चिचा? खबर साहब, अच्छा बोलिए, माइक में बोलिए। कब से है यहाँ पे? मैं यहाँ साहब 30 साल से हूँ साहब। 30 साल। आपका जो जमीन है, कितना है जमीन आपका? मेरा जमीन है साहब 200 गज है साहब। 200 गज। क्या रजिस्ट्रेशन हुआ उसका? नहीं हुआ साहब, पट्टा रजिस्ट्रेशन करने गए तो नहीं दिए, रजिस्ट्रेशन नहीं हुआ। अच्छा, और ये परमिशन दिए? हाँ परमिशन दिए सर। और म्यूनसिपल टैक्स भर रही है आप? हाँ टैक्स भी भर रहे हैं। पानी का कनेक्शन दिए? पानी का कनेक्शन नहीं है साहब, लाइट है, हर चीज है, हर चीज है, हर सहूलत है, हर चीज और सहूलत है हमारे को। 30 साल से आप यहीं पे? बिल्कुल यहीं है साहब हम लोग। अगर इन्हों आप बुलडोजर भेजेंगे तो क्या करना फिर अपन? बिल्डोजर लाए तो हम लगा अपने आप को ये कर देंगे साहब, हम लगा उसको नहीं देंगे हम लगा। एकजुट होकर भगाना बुरों में, एकजुट होकर भगाएंगे साहब, बस वही, बिल्कुल भगाएंगे। आप जैसे बुजुर्ग अगर आगे आए तो बहुत कुछ हो सकता है। बहुत बहुत शुक्रिया कमर भाई, बहुत बहुत शुक्रिया, शुक्रिया। అందరికీ నమస్కారము. నా పేరు ఉమా. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. 10 సంవత్సరాలు ఇదే లంకకు వచ్చి తులసిరామ్ నగర్
10 సంవత్సరాలు నేను రెంట్కున్నాను. మళ్ళీ రూపాయి గొడవ పెట్టుకొని నేను ఇల్లు కొనుక్కున్నాను. ఒక 60 గజాలు ఇల్లు కొనుక్కున్నాను. అన్నీ మీరే రిజిస్ట్రేషన్ చేసిరు. పట్టా ల్యాండ్లో మేము కొనుక్కున్నాము. మాకు అమ్మినాక ఇప్పుడు ఏమంటారు అంటే మేము వచ్చి కూడా ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది మేము ఓన్ హౌస్కి. అరే సొంతం నుంచి వచ్చినా కదా అని మంచిగా హాయి ఉన్నాను. అప్పుడు నాకు డబ్బులు పెట్టడం ఎవరికి ఇస్తారు? మన కేసీఆర్ సారు ఇల్లు లేని వాళ్ళకి రెంట్కున్న వాళ్ళకి బాధపడకుండా ఇల్లు ఇస్తాడు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇల్లు తీసిస్తా అంటున్నారు. మా ఇల్లు తీసిస్తా అంటున్నారు. కేసీఆర్ సార్ వాళ్ళు అట్లా ఇల్లు తీసిస్తారు కట్టలేదు. డబ్బులు పెట్టడంలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు ఒప్పుకున్నారు. మీరేమో మా ఇల్లు కూర్చి మీరు ఇస్తారు. అదేమన్నా మీకు న్యాయమా? చెప్పండి, మీకు న్యాయమా? మా ఉసురు మీకు ముడుతుంది, మా కళాకళ మీకు ముడుతుంది. నేను చెప్తున్నా మేము ఎంత బాధ. మేము రాత్రి పగలు తిండి తినకుండా ఒక నెల నుంచి ఎక్కడి నుంచి ఏ బుల్డోజర్ వస్తుందో, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో, అమ్మ రండి ఒక పేరు అనేది మేమందరము ఒక మా బస్సులో ఇది నమ్మాల్సిన మేమందరం ఒక కుటుంబంలాగా ఉన్నాము. మమ్మల్ని ఇక్కడ నుంచి తీసేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఎక్కడ బతకాలి? మేము 30 కిలోమీటర్ల మేము ఇస్తున్నాము. మేము కాదంటే మా కేసీఆర్ సార్ కట్టిండు, మంచిగా కట్టిండు. అది ఎవరి కోసం కట్టిండు? ఎందుకు కట్టిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిండు. ఇల్లు తీసుకుంటామని మీకు చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మా ఇళ్ళ జోలి కోసం మేము మర్యాద ఉండదు. ఉమక్క మీరు ఇల్లు ఉమక్క ఇప్పుడు మీరు ఇంటికి మీకు మార్కింగ్ ఇచ్చిరా? మీకు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? సర్వే చేసిరు ఇంకా మార్కింగ్. సో మీ భయం ఏంటంటే ఆయనతో వచ్చి కూలగొడతారేమో అర్ధరాత్రి. 2 నెలల నుంచి తిండి తింటలేదు సార్. మేము 2 నెలల నుంచి మేము అసలు ఉన్నామా, మేము భూమి మీద బతుకుతున్నామా కూడా మాకు తెలుస్తలేదు. మనిషి అంటే ఏం చెప్తున్నారు అధికారులు మీకు వచ్చి? ఏమంటారు అంటే మీ ఇల్లు ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే ఏమైనా పైసలు ఇస్తామని చెప్తున్నా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఏం చెప్తున్నారు. చెప్తలేము, ఒకటి సర్వేకి వస్తున్నామని చెప్తున్నారు అంతే. సర్వేకి వస్తున్నాం, దొంగచాటుగా చేసిపోతున్నారు. దొంగచాటుగా వస్తున్నారు. ఆ పక్కకున్న మేము అడుగుతూ ఏమంటారు అంటే ఏం లేదమ్మా మా సర్వే చేస్తున్నాం, మేము ఏం కాదు అంటారు. కానీ పక్కకున్న ఏమంటారు, అమ్మ మీ ఇల్లు పోతుంది అంటారు. అంటే మీకు సంజాయించుడు కానీ చెప్పుడు ఏమీ లేదు సార్. ఇల్లు పోతుందని మాత్రం చెప్తారు. ఇల్లు పోతుందని చెప్తారు. మళ్ళీ పక్కకున్నాడు అంటారు ఏం కాదు అంటారు. సర్వే మెల్లగా దొంగచాటుగా చదువు రాని వాళ్ళు చాలా మంది ఇక్కడ. అందరూ ఎవరు లేనప్పుడు అందరు డ్యూటీలో పోయినప్పుడు వచ్చి వాళ్ళ కరెంటు బిల్లు తీసుకొని మరి నల్ల బిల్లు తీసుకొని లేదమ్మా మేము ఒకటి సర్వే. మీకు దమ్ము ఉంటే అందరు ఉన్నప్పుడు రావాలి. సండేలు శనివారం సాటర్డే సండే రావద్దు. మీరు మీటింగ్ పెట్టి చెప్పాలి, చెప్పకపోతే నడవాలి. సాటర్డే సండే రాకుండా అందరిని పిలిచి చెప్పి అప్పుడు మేము అంటాం, ఒప్పుకుంటాం. అట్లా కాదు మీరు దొంగచాటుగా సండే రోజు. మీ కాలనీ పేరు మొక్క? తులసిరామ్ నగర్. బ్యానర్ తులసిరామ్ నగర్. ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? 175 ఇండ్లు. 175 న్యూ తులసిరామ్ నగర్ 175. అంటే 60 నుంచి 200 గజాలు దాకా ఉంటాయి. ఎట్లుంటాయి? అంటే బాగా బలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవరు లేరు ఇక్కడ. అంత పెద్ద వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అనగానే లెక్క అయితే ఎవరు లేరు. లేకనే రేవంత్ రెడ్డి అనగానే హైటెక్ సిటీలో కట్టుకుంటే పంజాబ్లో కట్టుకుంటాడు. లేకనే మేము ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు. అన్నగానికేమో మంచిగా కాపాడుతుండే, మీకేమో గుల్ల కొడుతుంటాడు. ఆయన నోటీస్ వేస్తున్నాడు, ఉన్నామమ్మా మంచిగా ఉండండి అని ఇస్తున్నాడు. మాకేమో గుళ్ళ పెట్టి నొక్కిస్తా ఉంటున్నాడు. మాకు న్యాయమా? అన్నకో న్యాయం, మాకో న్యాయమా? తులసిరామ్ నగర్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇలా? ఇప్పుడు దిగిండ రేవంత్ రెడ్డి హామీలు చేస్తలేడు. ఆ బస్సులో ఓటుతాడు. బస్సు ఫ్రీ అని అన్ని పెడితే ఆ శాతం వేరు. కానీ మా ఇంట్లో కావాలంటే ఒక పని మీ వాళ్ళు వేరే వాళ్ళతో నువ్వు ఆగు సుమిత మాగా నువ్వు మాట్లాడి నువ్వు లాగు రుచిరా వేరే అక్కలతో మాట్లాడి. అరే లేడీస్ తో మాట్లాడిరి పోయి. అరే అమ్మా నువ్వు ఆగమ్మా దగ్గర పెట్టుకో. మా ఇంట్లో జోలికి రావాకండి. మేము పేదోళ్ళము, మేము కాయకష్టం చేసుకుని బతికిన వాళ్ళము. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. నా చెల్ల పిల్లలు 2, నేను నా కొడుకులు 3. మేము ఎక్కడ పోయి బతకాలా? నువ్వే ఆధారం చెప్పండి. మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ల నుంచి బతుకుతున్నాము. మాకు కాదు కూడా విద్య కూడా తెలియదు. అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము. 30 సంవత్సరాల నుంచి లంకలో ఉండాము. మేము ఎన్నేళ్ల నుంచి ఉన్నాము? 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇంతమంది తీసుకుపోయి నువ్వు అడవిలో పడేస్తా అంటే నా పిల్లలు చిన్న పిల్లలు 15 పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయి బతకాలా? మేము ఎక్కడ చేయాలా? చదవండి. మీ అమ్మ నిన్ను చదివించింది, కలెక్టర్ చేసింది, మినిస్టర్ చేసింది. మా పిల్లలు ఎంపర్లు కాసేపు పెట్టాలా? మేము ఏం చేయాలో చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పు. మాకు చెప్పాలా? న్యాయం చెప్పాలా? నువ్వు మనిషి అయితే మా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు. మమ్మల్ని చూడాలా? మాకు అన్నిటి బాధ తెలవాలా నీకు? మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలియదా? మేము ఎంత రాత్రులు పగల నిద్రలే తిండి లేక ఓటలు మళ్ళీస్తున్నాము. ఎంత బాధలు పడుతున్నాము అంటే మా దగ్గర 10 పైసలు లేదు. బయట పోయి అక్క నీ పేరేందక్క? మా ఇల్లు తీసేస్తే మేము ఎట్లా ఏం పేరు? రత్నమ్మ. ఇంటికి మార్కింగ్ ఇచ్చిర్రా?
కూలగొడతారని చెప్పారు, సర్వే చేసిపోయింది. మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో. ఎంతమంది పిల్లలు రత్నక్క, ఎంతమంది పిల్లలు? అందరు నువ్వే చదివినవా? అందరు ఇన్నే ఉండరు. మరి ఏం చెప్తుండ్రు అంటే అధికారులు వచ్చి ఏమైనా చెప్తుర్రా మీకు? అసలు కరెంట్ బిల్ తీసుకపోయిన నంబరు అన్ని రాసుకుండ్రు, వెళ్ళిపోయింది ఇంటికి. ఎమ్మని రాసిపోయింది, ఏమంటే మూసినది అంట. మూసినది వాళ్ళ అయ్య కట్టించిండా? మా పైసలు మామే పట్ట జాగాలు మాకు ఎవ్వడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మా పైసా పోసి కొన్నాము మేము, ఎవరు తీయనీకి హక్కు లేదు. మా ఏరియాకు ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ అని వచ్చిన 10 సంవత్సరాలు వెళ్ళిండు. ఒక్కరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు మమ్మల్ని ఏమమ్మా అని. మమ్మల్ని అన్నిటికీ ఆదురుకుండ్రు. కాలేదన్నా కేసీఆర్ గాని ఏదానికి ఇచ్చిండు, చూచిండు మమ్మల్ని. వచ్చి 6 నెలలు 7 నెలలు కాలేదు, మా ప్రాణాలు తీయనీకుండు. మా ప్రాణాలు దీనికి స్వతంత్రం ఉంది. రత్నక్క ఒక్క మాట ఈ కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడు, వచ్చిండా ఏమన్నా? కిషన్ రెడ్డి వచ్చిండా? పత్తలేడా? రేవంత్ రెడ్డి ఏం చెప్తే దాన్ని కిషన్ రెడ్డి చేయగొడుతుండా? మరి వాడు బీజేపీ కాంగ్రెస్ కదా, పడక ఒకటి పాము ముగిసా కదా, ఇద్దరు ఒకటైపోయినరా అక్క? పేదల విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైరు, ఇద్దరు ఇల్లు కొట్టే విషయంలో. అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. థ్యాంక్ యూ రత్నక్క, మీకు మేము అండగా ఉంటాం అందరము. మీరు ప్లీజ్ కొంత వెనక కూడా జనం ఉన్నారు, పిచ్చ అటు వెనక జరగమనండి. మీరు గన్మెన్ ఇట్లా వెనక జరగండి ప్లీజ్, వెనకనండి అమ్మా. మీరు కూడా వెనక పోండి బాస్. అరే ఇంతమంది వచ్చారు, వాళ్ళు కనిపించాలా? మీరే మధ్యలో ఉంటారా? మీరు పక్కన జరగండి. ఏ తమ్ముడు నీకే చెప్తుంది, వెనక రండి, ఇట్లా తీసుకోండి. మీరు వెనకబోండి. ఏమ్మా నమస్కారం ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మి అన్న నా పేరు. అన్న నమస్తే అన్న. నమస్తే లక్ష్మి. మేము ఇక్కడే ఉంటాము. ఎన్నేళ్ళ నుంచి ఉంటుండ్రు? మేము ఒక 25 years నుండి ఉంటున్నాం. పట్టా ఉందా? ఇంటి పట్టా గానీ కాగితాలు గానీ మొత్తం ఉన్నాయా? నోటరీ ఉంది. కొనుక్కున్నారా? కొన్న ల్యాండ్ అన్న. ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా అంటున్నా. ఇక్కడ ఎవరు ల్యాండ్ కబ్జా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కబ్జా చేస్తుండు. ఇల్లు ఊలగొడతామని, మార్కింగ్ ఇస్తామని చెప్పి ఆయన కబ్జా చేస్తుండు. ఒకటన్నా కబ్జా అంటారు కదా, కబ్జా అన్నప్పుడు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిందన్నా? మాకు గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, కానీ గవర్నమెంట్ నుండి ల్యాండ్ మాకు ఇచ్చింది కదన్నా. ఈ కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ట్యాక్స్ కానీ. లక్ష్మి మీకు ఇద్దరన్నా. ఇద్దరు పిల్లలు ఏం చదువుతుండ్రు? ఒక ఆమె 10th, ఒక ఆయన 7th అన్న. ఇక్కడ దగ్గరలో స్కూల్ పోతారా? దగ్గరే అన్న స్కూల్. మరి ఏమంటుండ్రు పిల్లలు ఇదంతా చూసి? పిల్లలు వాళ్ళు టెన్షన్ పడుతున్నా. మేము తినకుండా పడుకోకుండా మా టెన్షన్ మేము తిరగడం వల్ల పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఎట్లయిపోయిందంటే మమ్మీ ఇల్లు ఏమవుతుంది, మమ్మీ ఇల్లు ఏమవుతుంది ఏమంటారు మీటింగ్లో అసలు ఇంతవరకు పిల్లలు మీటింగ్ల గురించి అడగని వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. మా ఇంట్లో మేము కష్టం చేసుకుని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కనీసము ప్రశాంతంగా పడుకున్న అధికారులు ఏమైనా చెప్తున్నారు? అసలు ఎవ్వరూ లేరన్న. అసలు ఒక మాట ఈ సభాపూర్వకంగా నేను చెప్పదలుచుకుంది, శ్రీనివాస్ అన్న గారు, ఏది దూసరి అన్న, లావణ్య గారు, మల్లేష్ గౌడ్ గారు, వాళ్ళు మా గురించి పోరాడినారు, మా గురించి నిల్చున్నారు. కానీ అధికారంగా వచ్చి ఎవరు మా గురించి నిల్చుందో లేదన్న. ఇల్లు తీస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము కూడా చెప్తారు. అసలు ఏమీ లేదన్న. ఇల్లు ఇస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము ఏమీ లేదు ఈ రోజు వరకు. కాకపోతే అందరి నోటి మాట ఏంటంటే ఎప్పుడో వస్తారు, సాటర్డే వస్తారు, సండే వస్తారు. సాటర్డే సండే ఏమన్నా వీక్ ఆఫా? సాటర్డే సండే హైదరాబాద్ వీక్ ఆఫ్ అన్న. అప్పుడే వచ్చి ఎందుకు కూలగొట్టాలి? ఆ ధైర్యమే ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ప్రజాపాలన, ఎలక్షన్ కి ముందు ప్రజాపాలన అయింది, ఎలక్షన్ తర్వాత రాక్షస పాలన. రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేస్తుండన్న. ఇంత పేద ప్రజలతోటి ఆడుకొని రక్తము కన్నీరై బయటకు వస్తుందన్న. లక్ష్మి మీరు ఎవరు భయపడకూరి, అది చెప్పడానికి వచ్చినాం మేము. మీకు ఎవరికేం కాదు. కాలేరన్ ఉంటాడు, సీన్ ఉంటాడు, లావణ్య ఉంటుంది, మేము అందరం వస్తాం. మళ్ళా మీరు ఎప్పుడు ఏమన్నా బుల్డోజర్ వస్తుంది అనిపిస్తే ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు దగ్గర ఒక 1000-1500 మంది ఉన్నారు ఇక్కడ, ఇంకెక్కువ ఉన్నారు. మీరు ఒక్క గట్టిగా ఒక్క తాటి మీద ఉంటే, అంటే ఇక్కడ ఎట్లుండాలంటే లక్ష్మి ఇంటి మీదకి బుల్డోజర్ వచ్చింది అనుకో, మిగతా వాళ్ళే ఆమె ఇంటి మీదకి వచ్చింది నాకెందుకు అనుకుంటా నడవది. ఇవాళ ఆమె ఇంటి మీదకి వస్తుంది, గంట తర్వాత మీ ఇంటి మీదకి వస్తుంది. లక్ష్మి ఇంటి కాడికి వచ్చినప్పుడే మీరు అందరు బయలుదేరిపోయినారు అనుకో, ఎట్లా వస్తావని అప్పుడు మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అంతేగాని ఆమె ఇంటి కాడికి మీరు నాకేం సంబంధం, ఆమె ఇంటి మీద పడ్డారు నాకేం సంబంధం,
అవి ఆమె నాలాలు ఉందట ఇల్లుందట అన్నుందట అని చెప్పి ఇన్న మీరు తప్పించుకున్నారు అనుకో రేపు మేమంత అవుతుంది. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ న్యూ తులసిరామ్ నగర్ వాళ్ళు కలిసి మొదలు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోరు. ఎవరన్నా ఒక్కలకు సమస్య వస్తే దన్మన్ అందరూ ఒక కాకి ఏమైనా అయితే అన్ని 10 కాకులు ఎట్లా వాళ్తాయో అట్లా మీరు అందరూ ఒక్క లైన్ మీద ఉంటే ఎవరేం చేయలేరు. కాకపోతే కొంతమంది వస్తారు, ఇప్పుడు అధికారులు వస్తారు, ఒక్కొక్కరిని ఇచ్చగొడతారు. నేను మంచిగా చూసుకుంటాం, నీకు పెద్దగా ఇస్తాం, నీకు చిన్నగా ఇస్తాం, నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఆగం చేస్తారు. ఆగం కాకుండా అది చెప్పేదానికి మేము వచ్చినాం. చట్టం తెలవాలి, న్యాయం తెలవాలి. కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించిండు మీకు అండగుండమని. తప్పకుండా మేము అందరం అండగుంటాం. ఆఖరికి ఆ బుల్డోజర్ నడిపే అన్నన తమ్ముడు ఉంటాడు కదా, వాడిని అడగాలి నీకు ఇల్లున్నదిరా తమ్మి అని అడగాలి. నీకు లేరా ఇంటికాడ పిల్లలు, నీకు లేరా ఇంటికాడ భార్య పిల్లలు, నీకు లేదా కష్టము, మరి పేదోళ్ళ కష్టం తెలిసినోడవు, నువ్వు చేస్తావా ఇట్లా అని అడగాల. పోలీసు వాళ్ళు వచ్చినాక కానిస్టేబుల్ ఇగో మా ఆడబిడ్డలున్నారు ఇక్కడ, వాళ్ళని అడుగు. వాళ్ళు బీదోళ్ళే, వాళ్ళేమి కోటీశ్వరులు కాదు. వాళ్ళని కూడా అడగాలి. మీరేనా మరి మమ్మల్ని కొట్టేది? ఒక బీదోని ఇంకో బీదోనితో కొట్టించి ఇదేనా రాజ్యం నడిపే పద్ధతి అని అడగాలి. అవసరమైతే వాళ్ళని కూడా మన దగ్గర తిప్పుకోవాలి. అర్థమైందా? పెద్ద వాళ్ళు జుబ్లీహిల్స్ బిల్డింగ్లలో మంచిగానే ఉంటారు, కానీ ఇక్కడ మీరు గట్టిగా ఉంటే, గట్టిగా నిలబడితే 100% మేమందరం ఉంటాం మీతో భయం లేకుండా. మంచిగా నిద్ర ఏం కాదు, ఎవడేం బీకలేడు, రేవంత్ రెడ్డి కాదు మన తాత వచ్చినా ఏం చేయలేడు, భయపడదు మీరు. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. లక్ష్మి ఏం పేరన్నా? డాక్టర్ మల్లేష్ గౌడ్. మల్లేష్ అన్న, చెప్పు మల్లేష్ అన్న, ఏం సంగతి? సభకు నమస్కారాలు, పెద్దలకు నమస్కారాలు. మా సమస్య ఏంటంటే మా ఇల్లు మాకు కావాలి. మా ఇల్లు రేవంత్ రెడ్డి ఏమైంది? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మనం పోరాడింది ఇంతవరకు ఎంత పోరాడినామో మీరు ఒక్కసారి సౌండ్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి గత ప్రతి ముఖ్యమంత్రి ఆలోచనతో ఉన్నారు. అయినా సరే మా భక్తి, మా లెక్క 110 మీటర్లు ఉన్నది మొత్తం నది. సప్తాహ నుంచి లెక్కేసుకుంటే కూడా 50 బొప్పడుతుంటే కూడా అట్లా కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి నేను నాయకులకు కానీ రేవంత్ ఖచ్చితంగా చెప్తున్నాను. మా ఇంటి దగ్గర వస్తే మాత్రము మేము ఊరుకునేది లేదు, దేనికైనా సిద్ధము. మేము అట్లా ఒక్కొక్క మనిషిని, ఒక్కొక్క ఆడవాళ్ళు వాళ్ళని తయారు చేసి పెట్టాను. మా భక్తి వచ్చిన ఏమైనా కూడా మా ఇంటి మాత్రం ఒక్కటి కూడా పంపించే ప్రసక్తి మాత్రం లేదు. ఈ రోజు మన బాధలను తెలుసుకొని కేటీఆర్ అన్నగారు మన యొక్క సమస్యకు మన యొక్క గ్యారెంటీ మనీకే వచ్చిర్రు. ఇప్పటి వరకు మన బస్సులో దూసర్ సీను కాలార్ వెంకటేశ్వర 4 సార్లు వచ్చింది మన దగ్గరికి. ఇప్పటి వరకు సపోర్ట్ కొట్టరా? ఈ సమస్యకు పరిష్కారము నాయకులతో కావాలంటే కేటీఆర్ గారు తప్పకుండా అని చెప్పి కాలార్ ఈ రోజు చెప్తా. మా దగ్గర 37 మార్పులు అయిపోయాయి. అన్నట్టు అయితే 1158లో 38 మార్కెటింగ్ ఏది దాని తర్వాత 2 అంటారు, దాని తర్వాత 3 కూడా అంటారు. ఆఖరికి ఈ నుంచి మన రోడ్డు కూడా. కాబట్టి 40 అనేది ఒక్క ఇల్లు కూడా మేము నిలబడాలని చెప్తున్నాము. 1816లో కేసీఆర్ గారు ఈ మూసీ నది గురించి
ప్రతి లెక్కలు రాసి పెట్టాక 2018లో మూసి పరిరక్షణ గురించి ఒక కమిటీ పెట్టాడు. ఆ కమిటీలో 28,000 ఇళ్ళు పోతాయని చెప్పని మన కేసీఆర్ గారు ఇది పేదవాళ్ళను ఖాళీ చేస్తే వాళ్ళు ఆగబోతారని చెప్పి బాధతో విరమిస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నామంటే పేదవాళ్ళను రోడ్డు మీద మాత్రము పంపించాలని చెప్పి నాయకమని చెప్పమ్మా. నాకు 4 కొడుకులు సార్, 4 కోడళ్ళు, నాకు మన్మంగలు మన్మరాలు కలిసి 8 మంది ఉన్నారు సార్. మేము 17 మంది ఉన్నాం సార్ మా ఇంట్లో ఫ్యామిలీ. మేము కూలి నాలుగేసి ఇల్లులో పాస్పాన్లు చేసుకొని నా కొడుకులకు చిన్న 20 రూపాయల పనులు ఉప్పర్ పనులకు చేసి నా కొడుకులకు చదువు అనిపించి నేను జాగా అనుకున్నా సార్. జాగా అనుకొని ఇల్లు కట్టుకున్నా సార్. 3 కోర్లు ఇల్లు కట్టుకున్నా సార్. నా ఫ్యామిలీ పెద్దగా ఉంది, ఇల్లు సరిపో గుడిసెలు వేసుకున్నామని ఇల్లు కట్టుకున్నా సార్. సంవత్సరం అయిపోయింది సార్ నేను ఇల్లు కట్టుకొని. బాగా చేసి పర్మిషన్ ఇచ్చిరా మీకు? పర్మిషన్ ఇచ్చింది సార్. ఇచ్చిండ్రు. ట్యాక్స్ కడుతున్నా సార్. మళ్ళీ నల్ల బిల్లు కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా. ఒక్క నెల నల్ల బిల్లు కరెంట్ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేసుకొని పోతున్నారు సార్. మా పరిస్థితి లేని పరిస్థితి. ఈ నెల లేవు, వచ్చే నెలలో కడతామంటే కూడా వాళ్ళు ఇంటలేరు సార్. కట్ చేసుకొని పోతున్నారు. మేము కడుపులు చంపుకొని కరెంట్ బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి ట్యాక్సులు, మన పూట తిండి లేకుండా కూడా కరెక్ట్ కడుతున్నాం సార్. కరెక్ట్ కడుతున్నాం. ఇప్పుడు మేము 17 మంది ఉన్నాం సార్. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము 17 మంది ఆ డబల్ బెడ్రూమ్ లో మంచం అంతా ఉంటావు. ఆ డబల్ బెడ్రూమ్ లో మేము 17 మంది అట్లా పడతామా సార్? ఎక్కడో మా మన్మంగులు మా కొడుకులకు చదువులు లేవు సార్. మా కొడుకుల పిల్లలకన్నా చదువులు ఉండాలి కదా సార్. ఇక్కడ మాకు సెంటర్ ఉంది, చదువులకు కాలేజీలకు మేము ఇల్లులో పాస్ పని చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు పిరి జాగాలు కాదు, మా రిజిస్టర్ భూములు సార్. మావి పట్ట భూములు. మావి రిజిస్టర్ చేయించుకోలేదు సార్, లేక రిజిస్టర్ చేయించుకోలేదు సార్. అది కూడా మన చేయించుకుంటామంటే అప్పుడు సార్ ఏమన్నాడు, పిరి రిజిస్టర్లు అంటే అక్కడ డబ్బులు కట్టి కూడా పెట్టుకున్నాం సార్. పిరి రిజిస్టర్ చేస్తారంటే అక్కడ పోయి కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం. కేసీఆర్ సార్ తరఫున పిరి రిజిస్టర్ అంటే అక్కడ డబ్బులు కట్టి వచ్చినాము. పిరి రిజిస్టర్ అవుతుందని ఆశపడి నోటరీ భూములన్నీ ఫ్రీగా చేస్తామని ఫ్రీగా చేస్తామన్నాడు సార్ కేసీఆర్ సార్. అంటే మేము అక్కడ కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం సార్. పిరి రిజిస్టర్ అవుతుందేమో అని మేము ఆశపడి ఉండం సార్. నాకు ఇల్లు కావాలి సార్, మా ఇల్లు పోవద్దు. ఆ సారు ఉండద్దు, దిగిపోవాలి సార్. పదవి దిగిపోవాలి, ఉండద్దు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి.